ఎవరు నువ్వు ఎలా ఉన్నావు అంటే? లొకేషన్ చూడ ఎంత బాగుందో. అరే షుగర్ రా. రే 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 ఆగరే ఎవరు? హలో హాయ్ సార్. హలో. మీరు కార్తీక దీపం సీరియల్లోని వంటలక్క పక్కన షుగర్ గా మీరేనండి. నైస్ టు మీట్ యూ సార్. చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ. మమ్మీ ఎవర్రా? మర్చిపోయినరా నీకు ఇంట్రడ్యూస్ చేయడం. కార్తీక దీపం సీరియల్ చూడవు కదా నువ్వు, కానీ అప్పుడు బాగా ఫేమస్ అయింది కదా వంటలక్క. ఆ పక్కన షుగర్ క్యారెక్టర్ చేశారు ఈయన. చాలా బాగా చేశారు కదా. ఎలా ఈ నాయన అంటే అలా మనిషి ఎదుర్కొంటే అలా నవ్వుతారు. ఆయనే రా ఈయన. సార్ 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 ఉండండి సార్. సార్ ప్లీజ్ ఒక సెల్ఫీ తీసుకు. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. కాదురా బాబు. ఒరే ఆయన ఈయనే. ఒరే ఆడంట వింటరా నువ్వు. నీ అయ్యా షుగరు ఇలా వచ్చారండి మీరు. ఏమైనా షూటింగ్ ఉంది ఇక్కడ? ఫామ్ హౌస్ చూద్దామని. ఫామ్ హౌస్ చూడడానికి వచ్చారా? పులిహార కలుపుతున్నాయండి. ఎవరితోనూ పులిహార కలుపుతున్నాయండి. ఒరే పులిహార కాదురా, నిజంగానే ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు. కావాలంటే ఆయన అడుగు నువ్వు. ఎందులోని? కార్తీక దీపం సీరియల్ అంటే మళ్ళీ ఎందులో అని అంటారేంటి? సీరియల్లో అంతేకాదు ఆయన జబర్దస్త్. ఆయన జబర్దస్త్ ఆర్టిస్ట్ కూడా. చాలా జబర్దస్త్ లో చేశారు. అండ్ ఇంకొక విషయం తెలుసా, ఆయన స్పెషల్ అంటే నీకు చెప్పనా? అప్పారావు గారి లాగా అల్టిమేట్ చేస్తారు తెలుసా ఆయన. చెప్పి మనం కళ్ళేడు కొంచెం వెళ్ళారండి. నువ్వు మామూలుగా మాట్లాడరా, అలాగా ఇచ్చేయకూడదు తప్పు. కళ్ళజోడు తీయమా. ఏంటి ప్రాబ్లం ఏంటండి? మీ ప్రాబ్లం ఏంటి? సార్ కళ్ళజోడు తీరా. సార్ 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 నాకు తెలుసురా. నేను సీరియల్ కంటిన్యూగా కార్తీక దీపం సీరియల్ ఫాలో అయిన వాళ్ళందరికీ తెలుసు. నాకు తెలుసు, నీకు తెలియదు అనుకుంటా. హైదరాబాద్ లో ఉండాలి కానీ కాకినాడ పక్కన ఫామ్ హౌస్ కాదురా. కావాలంటే అడుగు. కావాలంటే హైదరాబాద్ లో మీరు సీరియల్ చేస్తారా? కాదంటున్నాడు కదమ్మా. మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చూసుకుంటాను. కాదు సార్. సార్ ప్లీజ్ కోపం పడకండి. ఇప్పుడు సార్ కార్తీక దీపం 2 ఏమన్నా ఉన్నదా సార్? ఎందుకు రా ఆయన అడుగుతావు? ఆయనకి ఆయన కాదురా. ఆయన కాదు. నేను ఏదో పనిలో వచ్చాను, మీరు ఏదో పనిలో వచ్చారు. మీ పని మీరు చేసుకొని మా పని నేను చేసుకుంటాను. సార్ నేను నిజంగానే వంటలకి ఏదో సినిమా తెస్తుందని తెలిసింది మీకు. నేను చెప్పేది ఆగరా. ఆయన కాదురా. ఒరే ఉండరా బొమ్మద్దే. నేను నిజంగానే ఆయన సీరియస్ గా చెప్తున్నాను. ఇప్పుడు ఆయన అయితే ఆయన నేనే నమ్మని చెప్తాడా? ఆయనే రా. ఆయన ఈయనగా అంటే కారు వేసుకొచ్చినందు మాత్రం అడిగనుకుంటున్నావు. ఒరే కార్తీక దీపంలో చేసిన వేరు వేరురా. ఆడు ఈడు అనకూడదురా, ఆయన అనాలరా. ఆడు ఈడు అన్నప్పుడైనా సీరియస్ అవుతాడు కదా హీరో. ఒకవేళ నిజంగా చేసినోడు అయితే ఆయన మంచోడ్రా. మంచోడా? శివగారు చూడండి ఎలా నవ్వుతున్నాడు. మా ఊడు కొంచెం క్రాక్ అండి. తెలుస్తుందా? ఇంటికి కార్తీక దీపం మంచోడు. రే ఉండే పిచ్చేనండి అడిగి రాసుంది ఇక్కడ మంచోడని. సార్ ఒక సెల్ఫీ ఇచ్చేయండి వెళ్ళిపోతాను. సార్ 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 సారీ. ఒరే సెల్ఫీ అడగరా. మీరు ఆయనతో సెల్ఫీ నిజమేరా. ఆయన అనిల్ షుగర్ ఒక నిమిషం. సార్ 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 కోపం ఏంటి సార్? ఫ్యాన్స్ అలా వచ్చేసారంగో. ఫ్యాన్స్ వచ్చేటమ్మా. కాదంటున్నాడు కదా. కాదు, వెళ్ళిపోండి, మీ పని మీరు చూసుకోండి. మీరు శివగారేనండి బాగా యాక్ట్ చేసేవారు. ఇప్పుడు కార్తీక దీపం 2 ఉందా లేదండి? నాకు తెలియదమ్మా. నేను కాదు. 4 ఆయన చేస్తే 3-4 ఉంటది. మర్చిపోయిందా? బుర్రకాలు పని చేస్తుందా? సార్ మీరు చేసారా? ఏంది నీ పని చూసుకెళ్ళి సార్ అంత సీరియస్ అవుతున్నారండి. సార్ చేయలేదు కదా. ఎందుకు సార్ అంత సీరియస్ అవుతున్నారు? మీరు ఏమైనా చేశారండి? భద్రబాబు నీతో కార్తీక దీపం అంటే ఆయన. ఒరే ఆయన కార్తీక దీపం హీరోవా? కాదే హీరో డాక్టర్ బాబు కాదే వంటలక్క. కార్తీక దీపం ఆయన డ్రైవర్ అనుకుంటారా? ఎవరిని తీసుకొచ్చారేమో. డ్రైవర్ అయ్యి ఉండొచ్చు. చదువు కీ కూడా డ్రైవరే కదా సార్.
బాటిల్ ఇచ్చి మొహమే కూడా సార్ మీ డ్రైవరే సార్? వెళ్ళు నీ పని నువ్వు చూసుకో. ఇందాక నుంచి చూస్తున్నాను దొబ్బుతున్నావు. కార్తీక దీపంలో డ్రైవర్ కదా నీ పని నువ్వు చేసుకో. సార్? కార్తీక దీపంలో డ్రైవరే కదా? కాదు కాదు డ్రైవర్ కదా? దొబ్బుతాడు పొద్దునుంచి. నేను ఏదైతే నీకు ఎందుకు, నేనేం చేస్తే నీకు ఎందుకు సార్? ఇప్పుడు ఆవిడ ఏదో అంటుంటే కాదని చెప్తున్నా సార్. ఎందుకు అంత సీరియస్ అవుతారు సార్? అసలు బా చిరా చెప్పించుగా. సారీ సార్. చెప్పించేస్తారు కారుతో చెప్తున్నాను. శంక వచ్చింది సార్ నాకు కూడా కారు ఉంది సార్, నేను చెప్పించాను. కాదు సార్ ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చాను, నువ్వు నా దగ్గరకు వచ్చావా? కాదు సార్, అంత ఎందుకు సీరియస్ అవుతారు? నువ్వు నా దగ్గరకు వచ్చావు, నేను నీ దగ్గరకు వచ్చానా? నేను నీ దగ్గరికి రాలేదు సార్. నేను పని చూసుకో. ఆమె సెల్ఫీ అడుగుతుంది, ఆయన కాదని చెప్తున్నా. అదే కాదు దగ్గర. మరి ఎందుకు అంత సీరియస్ కాదురా నాయన, గోపం కూడా వస్తాను. ఇంకా అరే నువ్వు తప్పు చేసావా ఆయన తప్పు తప్పు చేసావా? ఎవడు చేసాడు? ఎవరితోనే దిగి సెల్ఫీలు దిగుతానంటే ఆయన సెల్ఫీ ఎత్తున్నాడు రా. సెల్ఫీ ఇస్తున్నాడా? ఎక్కడ ఇస్తున్నాడు? సారీ ఒకసారి సారీ అమ్మా సారీ. హలో నాకు తెలియదు, నువ్వు సెల్ఫీ అడుగు. సెల్ఫీ అరే ఎవడన్నా హీరో తోటి లేకపోతే విలన్లతో దిగుతాడు. ఇట్లా అటు కాక ఇంటి కాకుండా ఆయన ఏం చేసాడని సెల్ఫీ ఇస్తారా? ఇంకా అలా అక్కడ ఈ నెమల అరుతుంది రా, తీసుకెళ్తాను కావాలంటే దా. A few moments later. ఒరే నాకు అదంతా తెలియదు, నాకు సెల్ఫీ అడగరా. ఆయన కార్తీక దీపంలోనే చేశారా బాబు. ఒరే కార్తీక దీపంలో చేస్తే ఆయన చెప్తారా? ఆయన చాలా ఆయన ఏదో ఫామ్ హౌస్ చూడడానికి వచ్చాడంట. ఆయన ఎవడో ఆడెవడో ఈడెవడో, నువ్వు ఆడితో సెల్ఫీ దిగు. ఎక్స్ట్రా చేస్తున్నాడు ఇందాక నుంచి. సార్ ఉండండి ఉండండి ఎక్స్ట్రా చేస్తున్నాడు. సార్ సార్ ఉండండి ఎగస్ట్రాల్ కాదు సార్. ఉండండి ఎక్స్ట్రా చేస్తున్నాడు. ఎగస్ట్రాల్ సార్. ఎందుకు కొడుతున్నారు సార్? ఎందుకు కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు అంటే నేను ఎక్స్ట్రా చేస్తున్నాడు. ఎక్స్ట్రా చేస్తాడు. ఎందుకు కొడుతున్నారు సార్? ఉండు ఎందుకు కొడుతున్నారు సార్? సార్ ఇప్పుడు యాక్చువల్లీ ఏం సార్? లేదు ఇప్పుడు మీరు కార్తీక దీపంలో చేస్తే మీరు చెప్పండి. ఒరే ఉండు. ఎందుకు కొడుతున్నారు? రా నువ్వు రాబోతే అమ్మా ఎందుకు? సార్ 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 ఏం లేదు సార్, అక్కడ కెమెరా ఉంది, అదంతా ఈడు కనబడింది అక్కడ. మీరు చేసిన యాక్టింగ్ ఆడు చేసాడు అంతే. ప్రాంక్ చేసాను సార్, సారీ ఏమనుకోవచ్చు సార్. ప్రాంక్ ఎంత సేంగా చేస్తారటయ్యా? సార్ సార్ ఏమనుకోవచ్చు మేము సార్. అసహ్యంగా ఉన్న ప్రాంక్లే చేస్తాం సార్ ఏంటి బాబా అన్న ఇంకోసారి మేము అసహ్యంగా ఉన్న ప్రాంక్లే చేస్తాం సార్. సార్ క్షమించండి. అలాగే ఎదరోడు కొంచెం ఇబ్బంది పెడతాడు కదా, అదేం ప్రాంక్లే బాబు. సార్ ఏం కదా హాయ్ చెప్పండి సార్. అక్కడ కెమెరా కనబడుతుంది చూడండి తుప్పల్లో. సార్ మీకు ఏమనిపించింది అలా చేస్తే? చాలా అసహ్యంగా చేశారు, అదేం ప్రాంక్ బాబు. సార్ ఏమనుకోవద్దు సార్. సార్ సార్ మీరు మిమిక్రీ సార్ బాగా మిమ్మల్ని ఇక్కడ చేస్తారు. చూడగానే మేము నిజంగా అప్పటికప్పుడు అనుకున్నాం. మీరు ఏమన్నా అట్ట అయితే సారీ సార్. ఐఎమ్ సో సారీ, మీ మనోభావాన్ని దెబ్బతీస్తే. మీలాంటి పెద్దవాళ్ళు యాక్చువల్లీ మీరు మిమిక్రీ బాగా చేస్తారని తెలిసింది. ఒక్కసారి అప్పారావు గారిలో చేరా ప్లీజ్. ఇప్పుడు ఇక్కడ ఏంటండి బాబు? ప్లీజ్ అండి, చాలా బాగా మీకు పెద్ద ఫ్యాన్ అండి. బాగా చేస్తారు మీరు. ఒక చిన్నదే. అరే పారం బొక్క మొక్క ఆ ప్రాంక్ చేయడం వెంట్రా. దిస్ ఇస్ ద టూ వర్స్ట్ అండ్ టూ బ్యాడ్, దిస్ ద నాట్ ద రైట్ వే టు టాక్. సార్ మీరు కావాలని చేస్తున్నారు కదా సార్. మీరు చేసిన ప్రాంక్ తో పోల్చుకుంటే ఇదేం కాదే కానీ. సరే సరే మాకు సో ఒకసారి హాయ్. సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఛానల్ పేరే చెప్పలేదు నాకు. ఏవి కాకినాడ పిల్ల అని ఉంటుంది. కాకినాడ పిల్ల. అదే సార్, ఈ పిల్ల కాకినాడ పిల్ల సార్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు మనం కార్తీక దీపం వంటలక్క పక్కన ఉన్న జబర్దస్త్ లో కూడా చాలా ఎపిసోడ్ చేశాడు. నిజంగా నాకు బాగా తెలుసు, కానీ అట్లా చెయ్యాలని ప్లాన్ చేశాను. రీసెంట్ గా సైతన్ వెబ్ సిరీస్ లో కూడా మంచి చేశారు కదా సార్. సైతన్ వెబ్ సిరీస్ లో కూడా మంచి క్యారెక్టర్ చేశారు. చూడండి, నేను చూడొచ్చా? మీరు వద్దులే. ముళ్ళు అంటే ఈయన ఓహో మంచి క్యారెక్టర్ చేశాడు, చూడండి. సో అంతేకాదండి, ఈయన మిమిక్రీ కూడా చాలా బాగా చేస్తారు, చూసారుగా. సో మొత్తానికి అయితే మనం జబర్దస్త్ అనిల్ గారిని జబర్దస్త్ అనిల్ అని పిలుస్తారు. జబర్దస్త్ లో చేశారు ఈయన. అంతేకాదు ఎంతో అంటే ఎంతో కష్టపడి ఇప్పుడు ఈ స్టేజ్ వరకు ఎదిగారు. ఈ ప్రాంక్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ సబ్స్క్రైబ్ చేయండి సార్. కాకినాడ పిల్ల ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే బామ్మది గారు చేసిన దానికి 2 కామెంట్లు కూడా పెట్టండి. సారీ ఓకే సార్. తగిలితే సారీ. తగలేదు సార్.